సీత తల్లికి సేవలు చేయలేదు, కలము గిరగిరా త్రిప్పిది బలము కొలది, వాణి కొలువున గడిచెను ప్రాయమంతా. నేను నీళ్లు లేని ఇటికాలపాడులో జన్మించానండి. పాలమూరు కరువు ప్రాంతంలో జన్మించిన ఈ భాగ్యనగరంలోను చన్నపట్టణంలోను అధ్యయనం చేసి ఈ సమాజాన్ని అనుశీలనం పరిశీలనం పరిశోధనం చేసి ఈ సామాజిక జీవనంలో ఒక చైతన్యాన్ని నిర్మాణం చేయాలి, తెలుగు భాష సంస్కృతి సాహిత్యాల వికాసం జరగాలి అనే ఉద్దేశంతో 1925లో గోలకొండ పత్రిక స్థాపించడం జరిగింది. ఆ గోలకొండ పత్రిక దర్బార్లోకి అప్పుడప్పుడు ఈ మహాకవులందరూ కూడా విచ్చేసి ఇక్కడ ఎన్నో చర్చలు చేస్తూ ఉంటారు. మా ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ ప్రాంతంలో నిజాం పరిపాలన కాబట్టి పరిస్థితి ఏ విధంగా ఉంది అని తెలపడానికి మీకు నేను 1934లో గోలకొండ పత్రిక గోలకొండ కవుల సంచిక ప్రచురించాను. నాకు ఆదిరాజు వీరభద్రరావు గారి లాంటి సంపాదకులు లభించినటువంటి సహసంపాదకులు లభించినటువంటి కారణంగా ఇక్కడ తెలుగే లేదు అనేటటువంటి ఒకానొక వాతావరణం ఏర్పడి ఎవరెవరో ఇది తౌరుక్యాంధ్రము, తెలుగు కొనసాగదు, అసలు తెలుగు మాట్లాడేవారే లేరు, తెలుగు కవులే లేరు అనేటటువంటి అన్న సందర్భంగా 537 మంది కవులు ఇక్కడ ఉన్నారని మా ఆదిరాజు వీరభద్రరావు గారి సహకారంతో నేను నిరూపించానండి. అందులో ఈ ప్రాంతం అప్పుడు ఎట్లా ఉంది అని తెలియజేయడానికి ఒక పద్యం ఒట్టెన్ నరహరి కవి గారు రాసినటువంటి దానితో మనం ఈ గోలకొండ సాహితీ విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది పత్రికా దర్బార్. ఇక్కడ మేమంతా కూర్చొని ఉన్నాం. దాశరథి గారు ఉన్నారు, అందరిని మించి మనకు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి బూరుగుల రామకృష్ణారావు గారు ఉన్నారు, వానమామలై వరదాచార్యులు గారు ఉన్నారు, నాతో పాటు ఎమ్మెల్సీ అయినటువంటి ఎల్లాప్రగడ సీతాకుమారి గారు ఉన్నారు, దాశరథి గారు ఉన్నారు, ఇంకా అనేకులు ఇక్కడికి విచ్చేశారు. వారి మన ఆలోచనల్ని ఈ సమాజాన్ని చైతన్యవంతం చేయాలి. ఈ 7వ నిజాం పరిపాలిస్తూ ఉన్నటువంటి నిజాంల పరిపాలనలో అనేక రకాల అత్యాచారాలకు గురైనటువంటి ఈ ప్రజానీక పరిస్థితి ఏమిటి అనేటటువంటిది ఆ నరహరి కవి గారు ఈ ప్రాంతం గురించి చెప్పినటువంటి ఈ పద్యాన్ని నేను గోలకొండ కవుల సంచికలో అచ్చువేశానండి. చాళుక్యరాజుల శాసనాంగమును భూగర్భమున ఇంకిపోవుచుండే పరిస్థితి ఆ విధంగా ఉంది. చాళుక్యరాజుల శాసనాంగములు భూగర్భమున ఇంకిపోవుచుండే, జీర్ణావశిష్టములు జినదేవళమ్ములు పూర్వ వైభవము కోల్పోవుచుండే, ప్రాచీన సత్కావ్య పడలంబులాంధ్రుల ఇండ్లలో అంతరించుచుండే, పూర్వ చరిత్రాంశముల ఉద్ధరింపగా దేశీయులెవరు యత్నింపరైరి, మాతృదేశాభిమాన సంపన్నులైన మాతృభాషాభిమాన సంపన్నులైన నాయకులు మార్గదర్శులై నడువరైరి, యువకమణులార మీరింక ఊరకున్న రాదు కీర్తింత నైజాము రాష్ట్రమునకు. ఎంత గొప్ప సందేశం మనకు అందించాడో చూడండి ఒట్టెన్ నరహరి కవి. పాలమూరు జిల్లాలోని ఒట్టెం పాలెం ఏ ప్రాంతమైతే మనం ఇప్పుడు వింటూ ఉన్నామో అందులో ఖండవల్లి శాస్త్రి గారు, తర్వాత ఈ ఒట్టెన్ నరసింహ కవి గారు, నరహరి కవి గారు పరమాద్భుతమైనటువంటి వ్యాకరణ ఛందో గ్రంథాలను రచించారు. అంతేకాకుండా తెలుగు భాషా వికాసానికి చైతన్యానికి సంరక్షణకు దోహదం చేశారు. కాబట్టి ఎలాంటి పరిస్థితి ఉంది, యువక మనులారా మీరు ఇంకా ఊరకున్నా రాదు కీర్తింత రైదాము రాష్ట్రమునకు అని ఆ విధంగా ప్రబోధించారు. 1925 మే 10వ తేదీన మేము ప్రారంభించినటువంటి ఈ గోల్కొండ పత్రిక వికాసశీల దిశలో నడుస్తూ ఉన్నది. ప్రజల్లో చైతన్యాన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నది. భారత జాతీయ ఉద్యమం దేశంలో జరుగుతున్నది. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్ మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా కృషి చేశారో, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా భారతదేశ స్వాతంత్ర్య నిమిత్తం కృషి చేశారో, తమ అసూలు ధారపోశారో, 1911 ప్రాంతంలోనే స్వాతంత్ర వీర సావర్కర్ స్వాతంత్ర్య నిమిత్తం ఈ స్వాతంత్ర సతతారాధన దేవత అని భారత మాతకు దండం పెట్టి దాదాపు 28 సంవత్సరాలు అండమాన్ నికోబార్ జైల్లో ఉన్నటువంటి ఆ వీర సావర్కర్ మొదలైనటువంటి వాళ్ళ యొక్క
స్ఫూర్తి మనకందరికీ అందుతూ ఉంది. అందుకొరకు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పెద్దలందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. దూర ప్రాంతం నుంచి విశ్వనాథ వారు విచ్చేశారు, వనమామలై వరదాచార్యులు వారు ఇక్కడ ఈ ప్రాంతం వారే జాతీయ కళాశాల స్థాపించిన సందర్భంగా ప్రాచార్యులుగా వారు పనిచేశారు. మన దోమకొండలో కొనసాగింది. వనమామలై వరదాచార్యులు గారు విచ్చేశారు. ఆ విధంగా అంతేకాకుండా ఇంకా పెద్దలందరూ మీజాన్ పత్రిక ఇటు ఉర్దూలోను అటు తెలుగులోను నడిపించినటువంటి వారైనటువంటి అడవి బాపిరాజు గారు విచ్చేశారు. వారు అపూర్వమైనటువంటి గ్రంథాలు మనకు అందించారు. ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని అంటూ ప్రారంభించి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ప్రప్రథమ అధ్యక్షులుగా ఉండి శ్రీలు పొంగిన జీవగడ్డై అని మన భారతదేశాన్ని వేనోళ్ల కొనియాడినటువంటి రాయపల్లి సుబ్బారావు గారు విచ్చేశారు. అదేవిధంగా కవికుల చక్రవర్తి, నవయుగ చక్రవర్తి, నవయుగ వైతాళికుడు అయినటువంటి ఈ గుర్రం జాషువా గారు విచ్చేశారు. సగరమాంధాతాది చక్రవర్తులు వారి పద్యం నేను ఎప్పుడో విన్నట్టు గుర్తుంది. అది మా తలకు మాత, మా తలకు మాత భరతమాత అనేటటువంటి విధంగా వారు చెప్పింది విన్నా మనం. ఈ విధంగా ఉన్నటువంటి పెద్దలందరినీ, ఇంకా దుర్గాబాయి దేశముఖ్ అపూర్వమైనటువంటి మనకు స్వాతంత్ర్యాన్ని అందించడంలో అపూర్వంగా కృషి చేసినటువంటి సోదరిమణి, అంతేకాకుండా ఈ అందరిలో చైతన్యాన్ని నిర్మాణం చేసేసి మహిళా విద్యా వికాసానికి దోహదం చేసినటువంటి ఆ మాతృమూర్తి ఇచ్చేశారు. అందరినీ వరుసగా మనం వారి వారి ఈ సందర్భంలో ఏమేం చెప్తారో విందాం. తెలుగు భాష, సంస్కృతి, ఈ చైతన్యానికి, స్వేచ్ఛకు ఈ కవులు మనకి ఏమందించారో విందాం. మొట్టమొదటి బూరుగుల రామకృష్ణరావు గారు మనకు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కాలంలో ఈ కార్యక్రమం మనం నిర్వహించుకుంటున్నాము. వారి సందేశాన్ని విందాం. బూరుగుల వారు అష్టభాషా పండితులైనటువంటి బూరుగుల వారు. ఇది నా భాగ్యము. సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రిక దర్బార్లో ఇలా ఇంతమంది కవి పండితులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సహజ సిద్ధంగా రాజకీయ రంగంలో తలమురకలై ఉన్నప్పటికీ మాకు సాహిత్యం పట్ల అత్యంత అభిమానము. కొన్ని సంస్కృతాల కావ్యాల నుండి తెలుగులోకి అనువాదాలు, కొన్ని రచనలు చేసినప్పటికీ మీవల విస్తారంగా రచన చేసిన భాగ్యము మాకబ్బలేదు. అయినప్పటికీ మాతృభాషలోనే విద్యాబోధన జరగవలననే సంకల్పానికి మేము బీజావాపనం చేశాం. సురవరం ప్రతాపరెడ్డి, మీరొక ఈ ప్రాంతానికి వేల్పుగిడ్డి. ప్రాక్తన పుణ్యభాగ్యమున, ప్రాక్తన పుణ్యభాగ్యమున భావనలందున తల్లి వ్యక్తము చేతు పద్యముల పాటల మాటల సంగీతాద్యుక్త సుశబ్ద వాగ్రీతులను హల అన్నిట నిర్వేళన్ భక్తిగా కొల్చెదన్ భారత భారతి వైభవ సంధాత్రి. ఈ మాత, మన భారత మాత సకల సంపత్ సమేత అని ఇందాకే మీరు అన్నారు కదా. ఇటువంటి ఈ భరత మాతృగర్భమున జన్మించడం ఒక పూర్వజన్మ పుణ్య విశేషం. కానీ ఇక్కడ నైజాం పరిపాలనలో ఉండడం వల్ల మనదైన తెలుగు భాషలో మాట్లాడుకోవడానికి, మన సంస్కృతిని నిలబెట్టుకోవడానికి చాలా ఆటంకాలు ఏర్పడినవి. అయినప్పటికీ మేము ఆ ఆటంకములను
అధిగమించి మీకు జ్ఞాపకమే ఉండాలి. సార్ కాదండి, కాదు, మిర్జా ఇస్మాయిల్ గారు వారు దివాన్గా ఉన్న సమయంలో మమ్ములను హైకోర్టు జడ్జిగా రమ్మని, అలాగే న్యాయశాఖ మార్చులుగా నియమిస్తామని ఆశ చూపినా మేము దానికి లొంగలేదు. కారణం ఏమిటంటే న్యాయవాద వృత్తిలోనే ఉంటూ న్యాయవాదిగా సేవలందించాలన్నది మా సంకల్పం. అదేవిధంగా భారతదేశము క్విట్ ఇండియా ఉద్యమ సమయాన మేము కూడా ఆ ఉద్యమంలో తుమికి, ఆ సంగతి మీకు జ్ఞాపకమే ఉండాలి. ఆ ఉద్యమంలో పాల్గొన్నందుకు గాను కారాగార వాసాన్ని కూడా అనుభవించాము. ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, వాటితో పాటు వినోబా భావే స్థాపించిన భూదానోద్యమం, ఇవి ప్రధానంగా మేమెంచుకున్న రాజకీయ కార్యక్షేత్రాలు. ఈ క్షేత్రాలలో మా కృషిని కొనసాగిస్తూ ఉన్నాం. సంస్కరణ పథంలో నడవడమే మాకిష్టం. మాకు ప్రియతమమైన శిష్యుడు, మా వద్ద జూనియర్గా పనిచేస్తున్న పివి నరసింహారావు కూడా అత్యంత శక్తియుక్తులు కలవాడు. అతడు మేము అష్టభాషల్లో పండితులమైతే ఆయన 14 భాషల్లో పాండిత్యం గడించినవాడు. మా సంస్కరణోద్యమాలను ముందుకు తీసుకువెళ్ళగలిగినటువంటి సమర్థుడు అతడు. ఈ విధంగా మా రాజకీయ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ప్రజాప్రభుత్వం, ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజాప్రతినిధిగా తొలి ఆంధ్ర హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము అనేక సంస్కరణలకు బీజావాపనం చేశాము. ఇంకా చేయవలసినది చాలా ఉన్నది. అయినా ఆ కార్యక్రమాలన్నీ కూడా తప్పకుండా ముందుకు వెళతాయనే ఆశాభావంతో మేమున్నాము. మహర్దశ మన తెలుగు భాషకు లభించాలని, తెలుగు వారందరూ మాతృభాషలోనే విద్యాభ్యాసం జరుపుకోవాలని, మనదైన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టుకోవాలని మేము ఈ గోలకొండ పత్రిక సభ సమక్షాన తెలుపుతూ ఉన్నాం, మీ అందరి సాక్షిగా. మాతృభాష ఎన్న మాతృదేశం అన్న మమత లేనివాడు మనుజుడగుని, తగని భక్తియుండు తగని మమతయుండు మృగపక్షి జాతికి కూడా తెలియలేని కుప్పస్వామి అని ఈ మధ్యలో ఒక ఆయన శతకం రాశారు. కాబట్టి పక్షులు తమ భాషను వదిలిపెట్టవు, ఈ మనిషి ఎందుకు తన భాషను వదిలిపెట్టి పరాయి భాష వెంబడి పడ్డాడు అనే అర్థం వచ్చేటటువంటి విధంగా అలా చేశారు. కాబట్టి మాతృభాషా వికాసానికి చేస్తున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాయపల్లి సుబ్బారావు గారు దేశ హితాన్ని కోరి ఏం పలుకుతారో విందాం. సురానం ప్రతాప్ రెడ్డి గారు, ఈ దేశం వైభవాన్ని సంపదలని ఆశించే కదా బ్రిటిష్ వాడు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు బారిన భాగ్యసీమై వరలినది భరత ఖండము భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలసనిచ్చట వేద శాఖలు వెలసనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట బాదరాయణ పుణ్య పురుషుల పాదు సొమ్మిది చెల్లెలా శ్రీలు పొంగిన జీవగడ్డై. నేను భవిష్యత్తును చూస్తున్నాను. దీని తర్వాత మరొక 2 తరాల తర్వాత ఈ తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్తారు. ఆ విదేశీ సామ్రాజ్యాల్లో మనవారు అక్కడ సాంకేతికంగా, వైజ్ఞానికంగా
అత్యంత ఉన్నత పదవులకు వెళ్తాడు, అక్కడ రాణిస్తాడు, తెలుగు వైభవాన్ని అక్కడ చాటుతాడు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఏ మంచి పూలతో పూజించినావో, ఏ మంచి పూలతో పూజించినావో, నిన్ను మోసే నీ తల్లి కనక గర్భమురా, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు. సూర్యుని వెలుతురు సోకునందాక, ఓడలా జెండాలు ఆడునందాక, అందాక ఈ భరత భూతల్లిని, పొగడరా ఇటువంటి భూమి భారతిని, లేదురా మన వంటి పౌరులింకెందు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా. అవునండి, అనిశము మాతృదేశహితమాత్మను కోరెడు వాడే భక్తుడవు, తన తనువున్ ధనంబును దంబున అర్పణ చేయునట్టి ఆ మనుజుడి త్యాగి, బ్రాహ్మణుల మాలలనొక్క విధంబు దూచుదా జనుడి మనిషి, దుర్మదము శత్రుగా దూచున తండ్రి శూరుడవు అని నేను ఉచ్చల విషాదం అనేటటువంటి నాటకంలో రాసుకున్నాను. రాయప్రోలు వారు అద్భుతమైన దేశభక్తిని మీరు ప్రసాదిస్తున్నారు. మీ అక్షరాల ద్వారా మీ విద్యార్థులకు ఆ విధంగా నేర్పుతున్నందుకు మీకు ఇవే ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడు నాతో పాటు శాసనసభలో ఒకసారి ఇద్దరం కలిసి కూర్చున్నాము. నేను గోలకొండ పత్రికలో స్త్రీలకు విద్య అవసరం లేదు అని ఒక శీర్షిక పెట్టాను. స్త్రీలకు విద్య ఎట్లా అవసరమో పుంఖానుపుంఖంగా వ్యాసాలు రచించి మా పత్రికలో స్త్రీ విద్య యొక్క ఆవశ్యకతను బోధించి అనేక విధాలుగా విశ్లేషించి వివరించి దాన్ని బాగా విమర్శించినటువంటి సోదరిమణి ఎల్లాప్రగడ సీతాకుమారి గారి మాటలు విందాం. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు గోలకొండ పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా మహిళల యొక్క విద్యాభివృద్ధికి మార్గదర్శనం చేశారు. కేవలం గృహిణులుగా మాత్రమే కాకుండా వారు వంటింటికి మాత్రమే అంకితం కాకుండా సామాజిక రంగంలో కూడా మహిళలు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని గుర్తు చేస్తూ వాళ్ళ యొక్క విద్యాభివృద్ధికి ఎంతగానో వారు మార్గదర్శనం చేస్తూ అనేక ప్రయత్నాలు వారు చేశారు. ఈ సమాజాన్ని, ఈ యొక్క తెలుగు జాతిని చైతన్యపరచాలనేటటువంటి ఉద్దేశంతో వారు ఎంతో కృషి చేసినటువంటి వారు. అయితే వారు ఈ విధంగా కోరుకున్నారు: విద్యా విజ్ఞానాలు కలిగి వృత్తి విద్యల్లో, కత్తి విద్యల్లో మహిళలు ఆరితేరాలి, సాంఘిక సాహిత్య రంగాల్లో వెలిగిపోతూ ఈ స్వాతంత్ర దేశంలో స్వాభిమాన ధనులై భారత భూమి యొక్క కీర్తిని నిలబెట్టాలి, ఇనుమడింప చేయాలి అనేటటువంటి భావాన్ని వారు ప్రజల్లో తీసుకొని రావడానికి వారు ఎంతో కృషి చేసినటువంటి వారు. అయితే అదేవిధంగా మన యొక్క గత చరిత్రలోకి ఒక్కసారి తొంగి చూసినట్టయితే మహిళలు ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో, ఎంత విద్యాభివృద్ధి చెంది ఎంతటి అభ్యుదయాన్ని కలిగి ఉన్నారో ఒక్కసారి మనకు తెలుస్తుంది. అయితే ఇందులో సీత, సావిత్రి, అనసూయ వంటి మహాసాధ్వీమణులు, కైక, సత్యభామ, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి వీర వనితలు, మాంచాల, చానమ్మ మొదలైనటువంటి వీర పత్నులు ఎందరో వెలిసినటువంటి దేశం ఇది. దివ్యమైన భవ్యమైన చరిత్ర గలది మన భారతదేశం.
ఈ దేశకీర్తిని చాటుతూ పూర్వ వైభవానికి ప్రతీకలుగా నిదర్శనాలుగా నిలిచి ఉన్నటువంటి చారిత్రక స్థలాలు, గుళ్ళు, గోపురాలు, శిథిలాలు, శిలలు, శిల్పాలు ఎన్నెన్నో నేటికి మనకు దర్శనమిస్తున్నాయి. అక్కడ ఆ యొక్క శిథిలాలలో లేదా ఆ కళాఖండాలలో మనం చూస్తూ మనము తిరుగాడుతున్నంతసేపు ఆ కళాఖండాలు మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో అంతగా ఎదిగి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఒక చక్రవర్తినిగా ఉన్నటువంటి రుద్రమదేవి, వీరనారి రుద్రమదేవిని గురించి ఆ యొక్క శిల్పాలు అవి ఆ కళాఖండాలు ఏం పలుకుతున్నాయో, ఏం చెప్తున్నాయో ఒక్కసారి విందాం. ఓరుగంటిని నాడు ఓరకంటను చూడ ఒకడేని లేడనను పురీతి మేరు గంభీరమై మేటి రాజులు గొల్వ మెప్పుగా సామ్రాజ్యమేలినావు లేరు లేని సాటి లేరనన్ చరితలో లిఖింపగా శక్తి లీల నొప్పి వైరుల గుండెలన్ వీరసింహికవచ్చు వెలది రుద్రమణీవు వెలిగినావు కాకతీ రాజ్యరమదీయ కమలు విరిసి వసుధ నేలంగని ప్రాభవము మెరిసి సాంద్ర గుణపూర్ణగా నొప్పె సంతసమున రాణి రుద్రమ్మ మాకు రుద్రాణి అనగా వాణి వినిపించ శిల్పాల రాణలోన అని మనతో ఆ యొక్క శిలలు పలుకుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంతేకాక అదేవిధంగా మరి నేటి సమాజం, రేపటి సమాజం, నేటి తరం, రేపటి తరాలు కూడా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా మరి ఈ దేశం ధర్మం రక్షణ కోసం, ఈ జాతి నిర్మాణం కోసం ఏం చెయ్యాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, ఏ చరిత్రలు చదువుకోవాలి, ఎవరిని స్ఫూర్తిగా తీసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ విధంగా మనం ఆలోచిద్దాం. నా సనాతన ధర్మ నవ్య కాంతుల వెలుగు జగమంత ప్రసరించి శాంతి వెలయ నా మతం అది సర్వ సామరస్యముగాగా అఖిల మార్యావర్తమవనిగాగా శ్రీ శివాజీ శౌర్యమే సింహ స్వప్నమై ఆసురీ కృత్యాల నణచివేయ జీజియా మాతయే జీవనాదర్శమై మాతృభూమియ వీర మాతగాగా ప్రబలి ప్రతి గుండెలో దేశభక్తి పొంగ సంఘ శక్తి అయి కలిసి జాతి నడువ విజయకేతనం నెత్తి విశ్వమందు వరలు ఈ భూమిలో పూర్వ వైభవము. అవునండి, మనం తప్పకుండా ఈ స్త్రీ శక్తిని ఉపాసించాల్సిందే, మరి మాతృశక్తి ఇక్కడ. అందువల్లనే మనము భారతమాత, గోమాత, గీతామాత, గంగామాత, వేదమాత, గాయత్రీమాత అని ఈ విధంగా మనం ఆరాధనాభావంతో మాతృస్వరూపాన్ని నిరంతరం తలుస్తూ ఈ మాతృశక్తి మన వికాసానికి దోహదం చేస్తున్నటువంటిది ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ మాత్రారాధన వైపుగా కొనసాగుతాం. ఈ విధంగా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించిన సోదరి ఎల్లప్రగడ సీతాకుమారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ మధ్యన మేము ఒక సమావేశం పెట్టాం కృష్ణదేవరాయ భాషా నిలయంలో. అక్కడ తమ రామాయణం అద్భుతంగా పారాయణం చేస్తూ, అప్పుడప్పుడే వారు రాస్తున్నారు, ఆ రామాయణాన్ని అద్భుతంగా పారాయణం చేస్తూ మాకందరికీ వినిపించి కళ్ళ పండుగగా, చెవులకు విందుగా, అంతేకాకుండా రామాయణ అంతరార్థాలని పరమాద్భుతంగా మాకు అందించినటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు లేత బుర్రలు కొక్కిరిస్తే ఆటగాళ్లతో ఏమి గాని తాతల నాటి కథలు త్రవ్విపోస్తానోయ్ అన్నటువంటి కవి సమ్రాట్ విశ్వనాథ వారి సందేశాన్ని విందాం. ఆ సమయంలో భాషాలయానికి మేమే అధ్యక్షులుగా ఉన్నాం. అప్పుడు బూరుగులారు అధ్యక్షులు.
తీసుకుంటారు. గోలుకొండ పత్రికాధిపతులు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి, ఈ దర్బారుకు అనుకోకుండా విచ్చేసినటువంటి నేను, నాతో పాటు కవిమిత్రులు జాషువా, మా బాపి బావ, ఇటు చూస్తే అగ్రజుడు రాయప్రోలు, మరోవైపు చూస్తుంటే వానమామలై వరదాచార్యులు గారు, చిచ్చర పిడుగు మా దాశరథి, ఎల్లాప్రగడ సీతాకుమారి గారు, దుర్గాబాయి దేశముఖ్ గారు కనిపిస్తున్నారు. అయ్యా ప్రతాపరెడ్డి గారు, నేను భాష గురించి చెప్పనా, చరిత్ర గురించి వల్లించనా, మహాకావ్య వైభవాన్ని చెప్పనా? మీరు ఏది పలికినా మహదానందమే. మీరు ఏది పలికినా మహదానందమే. ఒక సంగీతమెదో పాడునట్లనిపించు, భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నిల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబునను భాష, రసభావ సమర్పణ శక్తి యందున అమర భాషకు ధీటైన భాష, జీవులలోనున్న చేవజంతయు చమత్కృతి పల్కులన్ సమర్పించు భాష, భాషయుకపది తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇదియని చెప్పబడిన భాష, తనరు ఛందస్సులోని అందం పునడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష. అంతగా నోటితో అందుము వ్రాయుదుమంతగా అంతందమైన భాష, భాషించు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసముల్ విలయించి ఆయువు పెంచు భాష, పలుమాటలయు సవ్వడి చేత జనముల శీలముల్ సవరించు మేలి భాష, చెట్టజంతగా పాడు చేయనెంచిననైనా అవంత ముక్కవో నట్టి భాష, అణువు మొదలు బ్రహ్మాండ పర్యంతముండు బ్రతుకు భాషయు అంత పర్యంతముండు, అంతగా వ్యాపించి వెలిజడు నట్టి భాష, దివ్యమై దివ్యమై చావులేనిది తెలుగు భాష. ఇక నా చరిత్రను చూచినట్టయితే, నా జాతి పూర్వ ప్రధాజీవరహితమై శక్తి నాడుల యందు చచ్చిపోయే, నా మాతృభూమి తేజో మహచ్యుతిని బ్రహ్మక్షత్ర తేజంబు మంట గలిపే, నా మాతృభాష నానా దుష్ట భాషల ఔద్ధత్యమును కొంతనవధరించి, నా తల్లి నేల నా తల్లి నేల వేనాటి ఆచారముల్ పై మెరుగులు చూచి భ్రమసిపోయి, ఏమి మిగిలినది నాటికిట్లు పొంగు పొంగి పొర్లు వర్ణానదీ గభీరోదకముల దైన్య గర్భ చారిత్రములు దక్క, భిన్నగిరి శిఖర దుర్గ పరిదీన గీతి దక్క. భారత సాహిత్యానికి ఆది కవిగా వాల్మీకిని మనం చెబుతూ ఉన్నాం. ఈ వాల్మీకి అందించిన శ్రీమద్ రామాయణాన్ని 32 సంవత్సరాలు కృషి చేసి ఆంధ్రజాతికి అందించాం. ఎందుకు? మనము ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. ఈ సంసారమిదిన్ని జన్మలకు నేనీ మౌని, వాల్మీకి భాషా సంక్రాంత రుణంబు తీర్పగలదా,
సత్కవ్య నిర్మాణ రేఖా సామగ్రి రుణంబు దీపగలదా కాకుత్సుడౌ స్వామి గాథా సంపన్నము భక్తి తీర్చినను ద్వైతాద్వైత మార్గంబునన్. అద్భుతం సార్. ఒక్క పద్యం మనవి చేస్తాను. సోదరీమణులు ఉన్నారు. హనుమంతుడు సీతాదేవిని చూశాడు. సీతాదేవి హనుమంతుడికి ఎలా కనిపించింది? ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బమతీరు స్వామి చాపకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి ఎదగు పురంద్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గినన్, ఎదగు పురంద్ర సంస్కృత కవీశ్వర భారతి దీప్తి గల్గినన్, సదబల బుద్ధికిన్ సకల శాస్త్ర రహస్య వివేకమబ్బినన్, మదికి ఉదత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద సకలార్థదాయిని సురద్రువు రామ కథన్ భజింపుమా. పరమాద్భుతం స్వామి. అమృతాభిషేచనం చేసినంత పరమాద్భుతంగా ఉంది. యోగేత్యాంధ్రమయీం వాణీం శిరీష సుమపేశనం కిం తస్య సుధయా కార్యం మాధుర్య రసనిర్ణయే అన్నంత గొప్పగా మీ అద్భుతమైనటువంటి భాషా సాహిత్య పాండిత్య ప్రభావంతో మేము పులకిత గాత్రంలో అయిపోయాము. సభంతా కూడా అమందానంద కంద హృదయంలో విశ్వరూపాన్ని చూపించాడు. విశ్వనాథుడు కవితా విశ్వనాథుడే. హరి ఓం, నమస్కారం. ఇప్పుడు అక్కడి నుంచి ఇచ్చేసినటువంటి బాపిరాజు గారు ఉన్నారు. ఇక్కడి మన జాతీయ కళాశాలలో జాతీయ భావాలను నిర్మాణం చేస్తూ దోమకొండలో అద్భుతంగా విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి అన్నా వరదన్నా అని లోకమంతా పిలుచుకునే వానమామలై వరదాచార్యుల వారు ఉన్నారు. పోతన్న చరిత్రం రాస్తున్నామన్నారు. అది చూడాలన్న ఆతృత ఆశ అందరికీ ఉన్నది. వానమామలై వరదాచార్యుల వారి మాటలు విందాం. పోతన్న కవిత వరదాన్ని చెప్పాలి. సురవరం వారికి, సహా కవి మిత్రులకు, పెద్దలకు, సభాసదులకు అందరికీ నమస్కారం. పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండుగాధ పలుకగనేలా అంటూ భాగవతాన్ని తెలుగు ప్రజలకు అందించిన భక్త మహాకవి పోతన చరిత్రాన్ని నేను ఇప్పుడు రచిస్తూ ఉన్నాను. ఉర్దూ ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతంలో మన తెలుగు భాష వైభవాన్ని ఔన్నత్యాన్ని చాటాలనే ఉద్దేశంతో పోతన చరిత్రలోని అవతారికలో ఒక సీసపద్యాన్ని రచించాను. అది వినిపిస్తాను. దివ్యుడౌ శ్రీకృష్ణ దేవరాయలు తాను, దేశ భాషల లెస్స తెలుగనంగా. దివ్యుడౌ శ్రీకృష్ణ దేవరాయలు తాను, దేశ భాషల లెస్స తెలుగనంగా. అప్పయ దీక్షితుల ఆంధ్రత్వం ఆంధ్ర భాష లభించుటలు తప పుణ్యమనగా. బ్రౌందర ఆంధ్రము ప్రాచ్య భాషలకెల్ల మధురమౌ ఇటలీ సమానమనగా. మల్కి భరాముండు మహితాంధ్ర కృతి కన్యా, కృతి గోపికలకే రాధికేయనగా. ద్రవిడ కర్ణాటక ఓడ్ర విద్వాంసులారా, పక్క రాష్ట్రాల వాళ్ళని సంబోధిస్తూ చెప్పాను. ద్రవిడ కర్ణాటక ఓడ్ర విద్వాంసులారా, ఆంగ్ల పారసీ బుధులు వహ్వాయనంగా. సాటి పలుకుల మేటి భాషావధూటి అనగా. నుతికెక్కు ఆంధ్రవాజనని గొలుతూ, నుతికెక్కు ఆంధ్రవాజనని గొలుతూ. ధన్యవాదాలు.
అద్భుతం. పోతన్న చరిత్రను మీరు రాశారు కాబట్టే భవిష్యత్తులో ఒక ఆయన ఇలా అంటాడని నాకు అనిపిస్తుంది. ఖ్యాతి గడించుకున్న కవులెందరూ లేరు, అదేమి చిత్రమో పోతన ఎన్నచో కరగిపోవు నెడంద జోహారు సేతకై చేతులు లేచు ఈ జన వశీకరణ అద్భుత శక్తి ఆయన పేరులో కలదో ఆయన గంటములోననున్నదో. తప్పనిసరిగా ఇలా ఎవరో ఒకరు రాస్తారు అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ అడవి బాపిరాజు గారు ఇచ్చేశారు. అద్భుతమైనటువంటి చారిత్రక నవలలు రాస్తూ జాతీయతా స్ఫూర్తిని అందించినటువంటి వారు, చిన్నపట్టణంలో జైలుకు కూడా వెళ్ళినటువంటి వారు ఈ జాతీయోద్యమంలో. అయినా మన ఈ భాగ్యనగరంలో వారు అద్భుతమైన 2 పత్రికలను ఈ కాలంలోనే అందిస్తూ, ఒకటి ఉర్దూలోను మరొకటి తెలుగులోను అందించారు. ఆ 2 పత్రికల విశేషాలతో పాటుగా వారి సందేశాన్ని విన్నాం. సభకు నమస్కారం. నేను నవల, నాటక, గేయ రచయితను, చిత్రకారుని. ఒక పాటలోని 2 చరణాలు వినిపిస్తాను. ఉప్పొంగిపోయింది గోదావరి తాను, ఉప్పొంగిపోయింది గోదావరి తాను, తెప్పున్న ఎగిసింది గోదావరి. ఉప్పొంగిపోయింది గోదావరి తాను, తెప్పున్న ఎగిసింది గోదావరి. కొండల్లో ఉరికింది గోదావరి తాను, కోనల్లో నిండింది గోదావరి. కొండల్లో ఉరికింది, కోనల్లో నిండింది, ఆకాశ గంగతో హస్తాలు కలిపింది. ఉప్పొంగిపోయింది గోదావరి తాను, తెప్పున్న ఎగిసింది గోదావరి. ఇలాంటి అనేక గేయాలను నేను రచించాను. మా అక్కడ దాశరథి గారు తమ కవిత వైభవాన్ని పెంచడానికి సిద్ధంగా ఉన్నారు. అది వినాలనుకుంటున్నాం దాశరథి గారు. కానీ తప్పకుండా వారు కూడా అనుకుంటారు. ఈలోగా దుర్గాబాయి దేశ్ముఖ్ గారి సందేశాన్ని విద్దాం. దాశరథి చిన్నవాడు కనుక చివరగా గోల్కొండ సాహితీ వైభవంలో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో నేను పెద్దగా రచయిత్రిని కాదు, సామాజికంగా ఒక కార్యకర్తను మాత్రమే. ఆనాడు స్వాతంత్రం వస్తుంది అంటే ఎప్పుడైనా సరే తల్లి భారతి తన దాస్య విముక్తిగా ఉండాలి అనేటువంటి ఆనందంతో పసిపిల్లగా ఉన్ననాడే నేను ధనాన్ని సేకరించాను, గాంధీ గారు అడిగానని నా చేతుల గాజుల్ని సమర్పించాను. ఎక్కడున్నా ఎవరున్నా నియమం నిబద్ధత ఉండాలని కాకినాడలో కార్యకర్తగా ఉన్ననాడు జవహర్లాల్ నెహ్రూ వచ్చినా అక్కడ టికెట్ లేదని ఆపగలిగాను. ఇంతసేపటికి కూడా చదువు అనేటువంటిది ముఖ్యమని, అది స్త్రీలకు చదువు ఉండాలని ఆ ఉద్దేశంగానే నా తల్లికి నేను గురువు అయ్యాను. ఆ రోజులలో హిందీ పాఠశాలని నేను ప్రారంభించాను అతి పిన్న వయస్సులో. అంతేకాదు ఆంగ్ల మాధ్యమం మీద తిరుగుబాటు చేశాను 12 సంవత్సరాల వయసులో. అంటే మొత్తంగా నా దేశంలో ఏది ఏదైనా సరే స్త్రీలు ఉద్ధరించబడాలని, అందరికీ చదువు ఉండాలని, విద్య వైద్యం ఉంటే తల్లి భారతి స్వాతంత్రం వచ్చిన తర్వాత చక్కగా పరిడమిల్లుతుంది అనేటువంటి ఆలోచన ఆనాటిది. అందుకే నాకు తోచినంతగా ఈ కార్యక్రమాలు పెట్టాను. ఒక కవిగా కాకపోయినా ఒక చిన్న పత్రికను ప్రారంభించి అందులో మాత్రం ఉప్పు సత్యాగ్రహం సమయంలో ప్రజలని మేల్కొల్పి చైతన్యపరుస్తూ 1-2 చిన్న చిన్నవి రాస్తూ ఉండేదాన్ని. అలా రాసినటువంటి దాంట్లోవే ముఖ్యమైనటువంటివి. అది కాకుండా నేను ఉదయ వనం అనేటువంటి ఒక సైన్యాన్ని నిరూపించాను. అంతేకాదు అటు మద్రాసులో ఇటు హైదరాబాద్లో దుర్గాబాయి దేశ్ముఖ్ స్థాపించిన అనేకమైనటువంటి మీ అందరికీ ఈరోజు కూడా తెలిసి ఉంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గోల్కొండ సురవరం ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు. చాలా సంతోషం. తల్లి పేరిట వెలసినటువంటి విద్యాలయాలు కానీ, ఈ మనకు సాక్షిభూతంగా నిలిచి ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ చరిత్రను మనం తెలుసుకుందాం. ఇప్పుడు దూరం నుంచి విచ్చేసినా కానీ నవయుగ కవితా చక్రవర్తి కవి కోకిల గుర్రం జాషువా గారి సందేశాన్ని విన్నాం. ప్రతాపరెడ్డి గారి ఆహ్వానంతో వినుకొండ సీమ నుండి, గుంటూరు పట్టణము నుండి ఈ గోల్కొండ వైభవాన్ని చూడడానికి విచ్చేశాం. నేను దైవారాధనలో క్రైస్తవుణ్ణి, కానీ జన్మతః హిందువుని. ఈ హిందూ స్థానంలో జన్మించినందుకు నేను హిందువునని చెప్తూ ఉన్నాను. నా కవితలన్నింటినీ గమనించినట్టయితే నా దేశభక్తి మీ అందరికీ సాక్షాత్కరిస్తుంది. ప్రతాపరెడ్డి గారు నన్ను పరిచయం చేస్తూ కవి కోకిల అన్నారు.
తెలుగు కవితా సామ్రాజ్యంలో కవి కోకిలలు ఇద్దరే ఉన్నారు. ఒకరు దువ్వూరు రామరెడ్డి గారు, రెండు నేను. వారు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు ప్రచారం చేసిన దేశభక్తి ఎలాంటిది అంటే, రారాజు క్రొంబత్స రాగద్దె డిగ్గి, రారాజు క్రొంబత్స రాగద్దె డిగ్గి, అందరితో కూడి అవనిపై కూర్చుండే అంటారు. అవని కూర్చుండే అంటాడు. స్వాతంత్ర్యం రావడం అంటే ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి తలలు కూడా సామాన్యునితో కలిసి, గిరిజనులతో కలిసి, పురజనులందరూ కలిసి కూర్చుండేటువంటి అద్భుతమైనటువంటి కాలం ఎగుదించింది అని ఆ మహానుభావుడు చెప్పారు. కవి అనేవాడు తన అక్షరాన్ని ఈ యొక్క ప్రయోజనానికి వినియోగించాలి అనేది కూడా నా భావం. అందుకే నేను ఎన్ని రాసినా సరే నాకు నిలవ నీడనిచ్చినటువంటి ఈ భారతదేశం గురించి ఒక పద్యం చెప్పేస్తాను. సగరమంధాత్రాది షట్చక్రవర్తుల అంకసీమల నిల్పినట్టి సాధ్వి, కమలనాభుని వేణుగాన సుధాంబుధి, మునిగి తేలిన పరిపూత దేహ, కాళిదాసాది సత్కవి కుమారులగాంచి కీర్తినందిన పెద్ద గేస్తురాలు, బుద్ధాది ముని జనంబుల తపంబున మోద బాష్పముల్ విడిచిన భక్తురాలు, సింధు గంగా నదీ జలక్షీరమెప్పుడు గురిపి బిడ్డల పోషించుకొనుసునున్న పచ్చి బాలెంతరాలు నా భరతమాత. ఇందులో స్వార్థం. పచ్చి బాలెంతరాలు నా భరతమాత అన్నాను. తర్వాత సభలలో పచ్చి బాలెంతరాలు మా భరతమాత, నేను ఒక్కనే కాదు, అశేష భారత ప్రజానీకం అంతా నా వెనుక ఉంది. పచ్చి బాలెంతరాలు నా భరతమాత, మాతలకు మాత సకల సంపత్ సమేత, భేష్ నన్ను ఎదుర్కొనేటువంటి మా విశ్వనాథ. ఆయన గురించి ఎవరో అన్నారు దేశం పట్టని కవి అని, కానీ ఇవాళ గోల్కొండ వారి సభలో కాలం పట్టని కవి అయిపోయినాడు ఆయన. వీళ్ళు గిల్లి గజ్జాలు మా ఇద్దరికి అలవాటు. వందే మాతరం గీతం బంకిం చంద్ర చటర్జీ రాసిన తర్వాత మనకు అందినటువంటి త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమలా కమలగల విహారిణి వాణీ విద్యాదాయిని, ఇంత గొప్పగా భారతమాతను త్రిమూర్త్యాత్మక స్వరూపిడిగా మనకు అందించారు. కాబట్టి ఆ తల్లిని నిత్యం స్మరించుకోవాల్సిందే అని చెబుతూ, ఇంతమందిలో చిన్నవాడు మొన్ననే నేను అధ్యక్షుడిగా ఉండి హన్మకొండ చౌరస్తాలో మేము కవితా సమ్మేళనం కొనసాగిస్తున్నాము. ఆ సమ్మేళనం కొనసాగించే పందిళ్లను కాల్చిపోయినారు నిజాంకు అనుకూలంగా ఉన్న రజాకర్లు. ఆ సందర్భంలో దాశరథి రాసిన పద్యం నాకు గుర్తుంది. ఇక నిద్దుర రాదు మనకు ఇక చీకటి మాటలనకు, మండుతున్న సూర్యుడు మన మండలాన విచ్చెను తన కాంతి నేత్రమును నేడు, వెలుతురులను ఆపు కొరకు పలు గోడలు కట్టినారు, వెలుతురులను ఆపు కొరకు పలు మేడలు కట్టినారు, ధనం దాచగలరు గాని తేజస్సును దాచగలరా, శిరస్సు దించగలరు గాని మనస్సులను వంచగలరా. అలాంటి దాశరథి ఏమంటాడో విందాం. సభాధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి గారు నాపైన అవ్యాజమైన అనురాగం కలిగిన వారు కాబట్టి, చిన్నవాడిని అయినా సరే ఇంతమంది పెద్దలు ఉన్నటువంటి ఈ సభకు నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈనాటి ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారికి నా అభివాదములు. కవిమిత్రులందరికీ నమస్సులు. రసజ్ఞులైన ప్రేక్షకులందరికీ నా నమస్కారములు. దాశరథి అనగానే మీ అందరికీ తెలిసినటువంటి విషయము తెలంగాణ కవి అని. మా జాషువా గారు పద్యం చెప్పిన తర్వాత నాకు కూడా భరతమాతను స్తుతించాలన్న కోరిక కలిగింది. ఓ జనతా నతాంజలి పుటోజ్వలం దివ్య కవోష్ణ రక్తధారాజల సిక్తపాద కమలద్వయ శోభి మనోజ్ఞ దేహరేఖా జయ భారతీ యుగయుగమ్ముల పుణ్యము పంటవీవు
నీ పూజకు తెచ్చినాడనిదే పొంగిన గుండియా నిండు పద్యముల్. ఇక దాశరథి తెలంగాణ కవి ఎట్లయినాడు? ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీవెలను తెంపి అగ్నిలో దింపినావు. మా నిజాం రాజు తరతరాల బూజు. ఇందూరు జైలు గోడలపైన రాసినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని జైలు గోడల మీద బొగ్గుతో రాసినాను. నేను రా తెలంగాణ నిగలాలు తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను. నేను రాక్షసి గుండె నీరుగా, ఈ రాక్షసి ఎవరు? నిజాం. నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను. నేను వేస్తంభాల నీడలో ఒక తెంగు తోట నాటి సుమాలు దూసినాను. నేను పోతన కవీశాను గంటములోని ఒడుపుల కొన్నింటి బడసినాను. కోటి తమ్ముల కడ 2 కోట్ల తెలుగు టన్నలను గూర్చి తెలంగాణ కోటి తమ్ములు, 2 కోట్ల అన్నలు ఆంధ్ర ప్రాంతం. గజల్ ఒక సంస్కృత శ్లోకం కలిస్తే మా బూర్గుల అని ప్రేమతో నన్ను అంటాడు. అదే ప్రేమతో మాకు తన మహాబోధి కావ్యాన్ని అంకితం కూడా ఇచ్చాడు. గోలకొండ పత్రికను స్థాపించి నిజాం గుండెలలో నిద్దురపోయి క్షణక్షణం భయ విహ్వలాలకు గురి చేస్తూ తన కలం బలంతో ఉర్రూతలొగించినటువంటి మా సురవరం ప్రతాపరెడ్డి నిజంగా మీరు కోరుకున్న రీతిలో మహాంధ్రోదయం అవుతుంది. తప్పకుండా చీకటి రోజులు తొలగిపోయి వెలుగు రేఖలు వెళ్లి విరుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తీకరిస్తూ స్వస్తి. చాలా సంతోషం. ఇంతమంది తెలుగులో మాట్లాడితే పెండ పిచ్చికలు విసిరేయడం, కోడిగుడ్లతో కొట్టినటువంటి కాలంలో నేను ఒక పద్యం చెప్పాను. అది చెప్పి ఈ సభలో ఉన్న వారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. పరిపూర్ణ పావనాంబస్తరంగోద్వేగ గౌతమీ గంభీర గమనమునకు ఆలంపురీ నందనారామ విభ్రాజి మల్గోప ఫలరాజి మధుర రుచికి ఆంధ్రీ కుమారి సమాయుక్త పరిపూత తుంగాపయస్సు మాధుర్య రుచికి ఖండ శర్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకును అమృత నిశ్చంది వల్లకి హ్లాదమునకు రాగిని దివ్య సమ్మోహ రాగమునకు తేనె తేటల నవకంపు సోనలకును సాటి ఎగును మా తెలుగు భాషామ తల్లి. ఈ విధంగా ఈ గోలకొండ సాహితీ దర్బార్కు ఇచ్చేసి మహాసాహితీ వైభవాన్ని తెలియజేస్తూ మన భాషను మనం రక్షించుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, స్వేచ్ఛాజీవులుగా మనం అడుగు పెడదాం. ఏ నిరంకుశత్వపు అంధకారంలో జీవించడానికి వీల్లేదు. కాబట్టి ఏ నియంతలు నిరంకుశులైనటువంటి వారు ఏనాటికైనా కానీ తొలగిపోతారు. భారతదేశం జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది అని భాషించినటువంటి తమ తమ కవితాగానం ద్వారా అపూర్వమైన ప్రబోధం చేసినటువంటి ఈ మహాకవులందరికీ, సంస్కర్తలకు, విద్వన్మణులకు, సోదరిమణులకు అందరికీ పత్రికా పక్షంలో మా ఆదిరాజు వీరభద్రరావు గారు మరొక గ్రామానికి వెళ్ళారు కాబట్టి వారు ఈరోజు రాలేకపోయారు. వారే నిర్వహించాల్సింది ఇదంతా కూడా. కాబట్టి ఇదంతా నా నిర్వహణలోనే అందరినీ పిలుచుకొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ విషయాలు ఈ జనమంతా విన్నది, జగమంతా విన్నది. ఇది మనసులో పెట్టుకొని ఈ నిజాం విముక్తి కొరకు అందరూ పాటుపడతారని కోరుకుంటూ భారత్ మాతాకి జై. ధన్యవాదాలండి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారి బృందంకి. ఇంతటితో మనం మరొకసారి ఇందులో పాత్రధారులను పరిచయం చేసుకుందాం.
సురవరం పల్లాపరెడ్డి గారు, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, దాసరథి కృష్ణమాచార్య పాత్రలో డాక్టర్ వట్లూరి ఆంజనేయ రాజు గారు, బూర్గుల రామకృష్ణారావు గారి పాత్రలో శ్రీ మరుమూల దత్తాత్రేయ శర్మ గారు, ఆచార్యుల గారి పాత్రలో డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు, ఎల్లాప్రగడ సీతాకుమారి గారి పాత్రలో డాక్టర్ పర్యాద సరళ గారు, అడవి బాపిరాజు గారి పాత్రలో కేవీఎన్ ఆచార్య గారు, విశ్వనాథ సత్యనారాయణ గారి పాత్రలో డాక్టర్ ఆచార్య వేణు గారు, రాయపూర్ సుబ్బారావు గారి పాత్రలో శ్రీ మదిగొండ ఇందుశేఖర్ గారు, దుర్గాబాయి దేశ్ముఖ్ గారి పాత్రలో డాక్టర్ బేరి సునీతారెడ్డి గారు, గుర్రం జాషువా గారి పాత్రలో శ్రీ మౌడూరి సత్యనారాయణమూర్తి గారు. అందరికీ, కళాకారులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదం. ఇంతటితో ఈ సభ ప్రస్తుతానికి విరామం. మళ్ళీ 4:30 దాటిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలు మళ్ళీ లేవు.